వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ షో టీవీ. నేను మీ సాయి. ఐటీ సంస్థలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఉదయ్పూర్ డిసెంబర్ 26న ఐటీ సంస్థలో మేనేజర్ గా పనిచేస్తున్న ఓ యువతి కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి గురైంది. తాను పనిచేస్తున్న సంస్థ సీఈఓతో పాటు సంస్థ ఎగ్జిక్యూటివ్ హెడ్ భర్త కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ దారుణం జరుగుతున్నప్పుడు ఆ మహిళ ఎగ్జిక్యూటివ్ హెడ్ కూడా కారులోనే ఉండడం మరింత దిగ్భ్రాంతికరం. అస్వస్థతకు గురైన బాధితురాల్ని ఇంటి దగ్గర దిగబెడతామని చెప్పి నమ్మించి అర్ధరాత్రి పూట కారులో ఎక్కించుకొని నిందితులు ఈ దారుణానికి పాల్పడ్డారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగిన ఈ ఘోరం దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనమైతా ఉంది. జేకేఎం అనే ఐటీ కంపెనీ సీఈఓ జితేష్ సిసోడియా తన పుట్టినరోజు న్యూ ఇయర్ కు సంబంధించి ఈ నెల 20న ఉదయ్పూర్లోని ఓ హోటల్లో విందు ఏర్పాటు చేశాడు. ఆ సంస్థకు చెందిన మహిళ ఎగ్జిక్యూటివ్ హెడ్ శిల్పా సిరోహిని కూడా ఆహ్వానించడంతో బాధితురాలు కూడా ఆ పార్టీకి హాజరైంది. రాత్రి 1:30 వరకు ఆమె అక్కడే ఉంది. పార్టీ ముగిశాక తన ఒంట్లో నలతగా అనిపించడంతో ఆమె ఇంటికి వెళ్లేందుకు కూడా సిద్ధమైంది. తాను కారులో ఇంటి వద్ద దిగబెడతానంటూ శిల్పా సిరోహి ఆ యువతిని తన వాహనంలో ఎక్కించుకుంది. అప్పటికే ఆ కారులో శిల్పా భర్త గౌరవ్, సంస్థ సీఈఓ జితేష్ ఉన్నారు. మార్గ మధ్యలో ఓ దుకాణం వద్ద కారును ఆపి నిందితులు ముగ్గురు కలిసి బాధితురాలతోనూ పొగ తాగించారు. ఆ ప్రభావంలోనే ఆమె స్పృహ తప్పి పడిపోయింది. కొద్దిగా స్పృహలోకి వచ్చేసరికి తనపై జితేష్ లైంగిక దాడికి పాల్పడినట్లుగా బాధితురాలు గుర్తించింది. జితేష్తో పాటు గౌరవ్ కూడా తనపై లైంగికంగా దాడికి తెగబడినట్లుగా కూడా గుర్తించింది. ఈ ఘోరానికి సంబంధించి కీలక ఆధారాలను కూడా పోలీసులు ఇప్పటికే సేకరించారు. ఈ మేరకు కారులోని వెబ్ క్యామ్లో నిందితులు ఒడిగట్టని దారుణం తాలూకా ఫుటేజ్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా విచారణ అయితే కొనసాగుతా ఉంది. ఒక కంపెనీలో పనిచేసే సీఈఓతో పాటు అక్కడ ఎగ్జిక్యూటివ్ హెడ్ వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ ఒక మహిళ కూడా ఉంది. ఈ మహిళ ముందే దారుణానికి ఒడిగట్టారు ఈ దుర్మార్గులు. ఇది ఎంత దరిద్రమో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఒకసారి ఒక మహిళ ముందు ఒక ఆడదాన్ని చెరిపేస్తా ఉంటే అసలు ఆపని పరిస్థితి, పక్కన ఆడపిల్లల్ని నమ్మని పరిస్థితి ఈ రోజుల్లో. తస్మత్ జాగ్రత్త, మీ పక్కన వాళ్ళని కూడా మీరు నమ్మకండి.